హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ రాజకీయాల్లో ఇటు పుల్ల అటు మారిస్తే ఎన్నో సమీకరణాలు మారతాయని ఒక విశ్లేషణ ఇదంతా ఎందుకంటే ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు ఈ నేపథ్యంలో ఇద్దరి కలయిక దేనికి సంకేతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలాంటి సమీకరణాలకు తెరదీయబోతున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది అయితే తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయిన గ్రేటర్ హైదరాబాద్లో అత్యధికంగా బీఆర్ఎస్కు స్థానాలు రావడం తెలంగాణ ఎన్నికల్లో ఒక గుర్తించాల్సిన పరిణామం ఈ నేపథ్యంలో అంటే షెడ్యూలర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో గతంలో అంటే టీడీపీ వైపు ఉన్న ఓటు బ్యాంక్ మొత్తం బీఆర్ఎస్ వైపు మళ్ళినట్టు స్పష్టంగా కనిపించింది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కేసీఆర్ను కలవడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో షెడ్యూలర్ల ఓట్లన్నీ వైసీపీకే మళ్ళేలాగా ఈ రాజకీయ ఎత్తుగడ ఏదైనా ఉండబోతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది ఇకపోతే జనరల్గా అంటే వాస్తవానికి డిసెంబర్ 8న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే కేసీఆర్ కాలు జారిపడి తుంటియంగా గాయం కారణంగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది రీసెంట్గా ఆయన నందీనగర్లోని ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో అంటే ఆయన కోలుకుంటున్నారు ఆల్మోస్ట్ ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అనూహ్యంగా కేసీఆర్ను కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది వాస్తవానికి ఈ మీటింగ్ ఎప్పుడో 20 రోజుల కిందనే ఫిక్స్ అయింది అన్నది రాజకీయ నిపుణులు చెప్తున్నమాట అయితే 2019 నాటి ఎన్నికలను మనం ఒకసారి కనుక విశ్లేషిస్తే నాడు చంద్రబాబు నాయుడు ఇద్దరికి ఉమ్మడి శత్రువు ఇటు కేసీఆర్కు అటు జగన్కు ఇప్పుడు కూడా ఇద్దరికి ఉమ్మడి శత్రువే అయితే గత ఎన్నికల్లో పాటించిన స్ట్రాటజీ అమలు చేసిన వ్యూహాలు ఎలాగైతే సక్సెస్ అయ్యాయో ఈసారి కూడా అట్లాంటివే మరొకసారి తెర మీదకి తెచ్చే ప్రయత్నం ఇద్దరు నేతలు చేస్తున్నట్టు తెలుస్తోంది గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్న టైంలో టీడీపీకి ఫండింగ్ చేసే కార్పొరేట్లు ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన ఆస్తుల మీద దాడులు చేస్తామన్న ఒక హెచ్చరిక కారణంగా వాళ్ళంతా సైలెంట్ అయ్యారని చెప్పి అప్పట్లో చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే అయితే ఈసారి అధికారం మారింది రేవంత్ రెడ్డి ఇక్కడ కొలువయ్యారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ రాజకీయాలు నడవబోతున్నాయన్న చర్చ కూడా నడుస్తుంది ఈ నేపథ్యంలో అంటే వైఎస్ జగన్ కేసీఆర్ కలయిక దేనికి సంకేతం వీరిద్దరి మధ్య సంభాషణ వీరిద్దరి మధ్య మీటింగ్ భేటీ ఎటువైపు దారితీస్తుంది అన్నది చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ జనసేన ఇతర పార్టీలు కూటమితో అంటే సీట్ల కేటాయింపులోనే తిప్పలు పడుతున్న తరుణంలో జగన్ మాత్రం దూకుడుగా వ్యవహరిస్తూ ఇంచుమించు 80కి పైగా ఇన్ఛార్జీలను మార్చే ప్రక్రియను మొదలుపెట్టారు అందులో భాగంగా 38 మందిని ఈపాటికే మార్చారు ఇలాంటి తరుణంలో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వైఫల్యాలను జగన్ గుర్తించినట్టు సమాచారం అంటే ఇక్కడ సిట్టింగ్లను కనుక మార్చి ఉంటే తెలంగాణలో సిట్టింగ్లను కనుక మార్చి ఉంటే బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చేది కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టేవాళ్ళన్న రాజకీయ విశ్లేషణల మధ్య జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు బహుశా ఇది కూడా ఈ ఇద్దరి మీటింగ్లో చర్చనీయాంశం అయ్యుండొచ్చు తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ఆర్టీపీ పేరుతో షర్మిల చేసిన రాజకీయం అందరికీ తెలిసిందే రాజన్న బిడ్డగా హైదరాబాద్ కోడలిగా ఆమె చెప్పుకుంటూ చేసిన రాజకీయం ఇక్కడ తీవ్ర దుమారం రేపింది నియోజకవర్గాల వారీగా ఆ స్థానిక ఎమ్మెల్యేల మీద తీవ్రంగా స్పందిస్తూ ఆమె చేసిన కొన్ని కామెంట్లు కూడా అప్పట్లో సెన్సేషనల్ అయినాయి ఏకంగా అప్పటి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మీద మెట్టుతో కొడతానని చెప్పిన డైలాగ్ కూడా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది అట్లా అంటే తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ప్రస్థానం కానీ షర్మిల ప్రభావం కానీ ఏమైనా కనిపించిందా అన్నది కూడా ఈ ఇద్దరి కలయికలో ఈ ఇద్దరి భేటీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది ఇప్పుడు షర్మిల ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడుతున్న తరుణంలో ఆమె వల్ల జరిగే డ్యామేజ్ ఎంతవరకు ఉండొచ్చు అన్నది కూడా ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం ఇట్లా అంటే అన్ని కోణాల్లో ఈసారి అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రత్యర్థులకు ఏమాత్రం ఏ చిన్న ఛాన్స్ కూడా ఇవ్వద్దన్న ఉద్దేశంతోనే కేసీఆర్ సలహాలు సూచనలతో ముందుకు సాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అందులో భాగంగానే వైఎస్ జగన్ కేసీఆర్తో సుమారుగా 2-3 గంటల పాటు కూర్చొని మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది వాస్తవానికి ఇది కేవలం పరామర్శగా తీసుకోవాల్సిన అవసరం లేదు దీని వెనుక చాలా రాజకీయ కోణాలు ఉన్నాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు సో చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఈ భేటీ వల్ల ఎట్లాంటి సమీకరణాలు చోటు చేసుకోబోతున్నాయన్నది రాబోయే రోజుల్లో తేలనుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్